హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ టీవీ ఆఫ్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. రవితేజ అండ్ కిషోర్ తిరుమల కాంబినేషన్ ఫిల్మ్ ఇది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్. ఎందుకంటే రవితేజ తన ఫార్మేట్లో ఒక మాస్ మసాలా సినిమాలతో వెళ్ళిపోతున్నప్పుడు ఆ మూసలోంచి కొంచెం బయటకు వచ్చేసిన సినిమా ఇది. సో కిషోర్ తిరుమల యూఎస్పీ అనేది సెన్సిబిలిటీస్ అండ్ ఎమోషన్స్. సో కిషోర్ తిరుమల సెన్సిబిలిటీస్కి రవితేజ మాస్ ఇమేజ్కి ఎంతవరకు సింక్ అయింది అనేది చూడాలి. సినిమా స్టోరీ అని ఏంటి అనేది ఆల్రెడీ ట్రైలర్లో చెప్పారు. సో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఇరుక్కున్న రవితేజ ఎలా బయటపడ్డాడు, లేదంటే ఆ కన్ఫ్యూజన్ కానీ లేదంటే ఆ హీట్ కానీ ఎలా ఫేస్ చేశాడు అనేది ఈ సినిమా కోర్ పాయింట్ అనమాట. సినిమా చూస్తున్నంతసేపు ఏంటంటే అరే రిలేటబుల్గా అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రవితేజ డైలాగ్స్ కానీ లేదంటే సీక్వెన్సెస్ కానీ ఫోర్త్ వాల్ బ్రేక్ చేసినట్టుగా ఇట్ విల్ బి డైరెక్ట్లీ లీడింగ్ టు ద ఆడియన్స్. అంటే రవితేజ లిటరల్లీ క్వశ్చన్ చేస్తుంటాడు. రవితేజలో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది ఎల్విస్ అని చెప్పేసి, విచ్ ఇస్ ఫన్. సో డైరెక్టర్ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, అరే నీకు అనిపించలేదా, నీకు అవకాశం లేక కాబట్టి ఇలా ఉన్నావు కాబట్టి అనే కైండ్ ఆఫ్ ఇది. అది ఖచ్చితంగా రిలేటబులే, ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు, ఎంగేజ్ అవుతారు, ఫన్ ఫీల్ అవుతారు. అయితే ఈ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ ఉండిందో రవితేజ క్యారెక్టర్ త్రూ, అది క్లోజర్ కరెక్టే లేదనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నదే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. అంటే రవితేజ లిటరల్ ఇచ్చే అంటే భర్త మహాశైల విజ్ఞప్తి అనేదే ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్. సో ఆ కాన్ఫ్లిక్ట్ని డీల్ చేసిన విధానం అనేది రష్డ్ అనిపించింది అనమాట. అంటే ఇంక ఇక్కడతో సినిమా ఆపేరు లేదంటే ఇంకా సాగుతుంది అనే భావన డైరెక్టర్కి వచ్చిందో లేదంటే ఎడిటర్కి వచ్చిందో తెలియదు. కానీ అవన్నీ కూడా సీక్వెన్సెస్ అవన్నీ కూడా టపాటపా వెళ్ళిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కిషోర్ తిరుమల సెన్సిబిలిటీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వేరు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఏదో ర్యాండమ్గా సినిమాలు తీసే ర్యాండమ్గా సీక్వెన్సెస్ యాడ్ చేసే డైరెక్టర్ కాదు. హీ హ్యాస్ హిస్ ఓన్ టైప్ ఆఫ్ క్లాస్. నేను సెల చూసినా ఉన్నదో ఒకటే జిందగీ చూసినా కిషోర్ తిరుమల సినిమాల్లో ఒక ప్రాపర్ సెన్సిబిలిటీ కూర్చుంటుంది. ఆ ఎమోషన్ని పట్టుకొని ఆ ఎమోషన్తోనే లీడ్ చేసుకుంటూ వెళ్తారు. ఆ లీడ్ చేసే వే ఏదైతే ఉంటుందో అది ఎంజాయ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇచ్చే క్లోజర్ అనేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఫస్ట్ టైం కిషోర్ తిరుమల సినిమాలో క్లోజర్ అనేది ప్రాపర్గా వర్కౌట్ అవ్వాలి. ఆ క్లోజర్ విషయంలో ఇంకొంచెం కేర్ఫుల్గా వర్క్ చేసి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ని, ఆ రవితేజ మైండ్ అండ్ హార్ట్ మధ్య ఉండే ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ని ఇంకాస్త ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఆ ఎక్కడన్నా లేదు ఈ మిస్టేక్ అనేది ఇక్కడి నుంచే అనేది ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది అనమాట. బట్ అదర్ దాన్ దట్ ఫన్ అయితే బాగుండింది. ఎక్కడ కూడా ముఖ్యంగా ఎక్కడ కూడా బార్డర్ క్రాస్ చేయలేదు. అంటే స్కోప్ ఉండింది కొంచెం రొమాంటిక్ సీక్వెన్సెస్ ఎక్కువ రాసుకోవడానికి కానీ లేదంటే అన్నెసెసరీ స్లీజినెస్ కానీ లాట్స్ ఆఫ్ స్కోప్ ఉండింది. బట్ ఎక్కడ కిషోర్ తిరుమల కానీ రవితేజ కానీ దాన్ని ఎక్కువ ఎంటర్టైన్ చేయలేదు. అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు సినిమా చూస్తున్న సేపు. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో ఆ స్పెయిన్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా కొంచెం రష్డ్ అనిపించాయి అనమాట. అంటే టకటకటగా వెళ్ళిపోతూ ఉంటాయి. దెర్ ఈస్ నో ప్రాపర్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదంటే ఇప్పుడు డింపుల్ క్యారెక్టర్కి యాక్చువల్గా నీడెడ్ మోర్ ఎస్టాబ్లిష్మెంట్. ఎందుకంటే అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, అమ్మాయి యాటిట్యూడ్ ఏంటి అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఆ ఎస్టాబ్లిష్మెంట్ లేదు ఇక్కడ. మోర్ ఆఫ్ ఆషికా రంగనాథ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎక్కువ టైం తీసుకున్నారు. ఆ సత్య కామెడీ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా అంటే విజయ్ దేవరకొండ అనేది ఇమిటేట్ చేసినట్టుగా ఉండే సీక్వెన్సెస్ అన్నీ కూడా అనవసరం బేసిక్గా. ఆ సీక్వెన్సెస్ తగ్గించి డింపుల్ హయాతి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం పెంచుంటే కనుక ఇంకా మోర్ ఆఫ్ ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉండేవి సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి. ఎందుకంటే ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉందో డింపుల్ వర్సెస్ ఆషికా అనే ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఇంకా ఎంగేజ్ చేయొచ్చు. అంటే దానికి యాక్చువల్గా ఎక్కువ స్కోప్ ఉంది. ఈ సత్య కామెడీ ఇవంతా కూడా ఆ బిట్స్ అండ్ పీసెస్గా బాగానే ఉన్నాయి. బట్ కథకి ఏదైనా హెల్ప్ అయిందా అంటే లేదు. స్క్రీన్ ప్లేకి ఏమన్నా మూమెంట్ ఇచ్చిందా అంటే లేదు. బట్ ఆ ఉన్నంత వరకు సత్య ఏదైతే చిన్న చిన్న యాంటిక్స్ ఉన్నాయో లేదంటే ఆ ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అక్కడ నవ్వుకుంటాం ఖచ్చితంగా. కాకపోతే అది కథలో మూమెంటంకి అయితే యూజ్ అవ్వలేదు అనమాట. అలాగే సత్య అది మోస్ట్ హైప్డ్ సాంగ్ ఒకటి ఉంది కదా, వెలువచ్చి గోదారమ్మ సాంగ్, కట్ చేస్తే సినిమాలో పెట్టలా. మరి అది తర్వాత యాడ్ చేస్తారేమో తెలియదు కానీ బట్ సత్య సాంగ్ కోసం అని చెప్పేసి దట్టు ఆ రీమిక్స్ సాంగ్ కోసం అని రెండోసారి థియేటర్కి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారు. బట్ ఆ లెంత్ ఎక్కువ ట్రిమ్ చేశారేమో తెలియదు కానీ బట్ అలా ట్రిమ్ చేసే సీక్వెన్స్కి ఇంత హైప్ హడావుడి అయితే అనవసరం. సో కిషోర్ తిరుమల ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారని తెలియలేదు. అండ్ పెర్ఫార్మెన్సెస్లో రవితేజ తన ఎలిమెంట్ అనేది కనిపిస్తూ ఉంటాయి, రవితేజ ఎలిమెంట్స్. సో రవితేజ తను లిమిట్ చేసుకుంటున్నట్టు ఉంటారనమాట. అంటే ఓవర్ ద బోర్డ్ ఎక్కడ వెళ్ళరు రవితేజ. సో ఒక ప్రాపర్ ఫ్లాట్ లైన్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. అక్కడక్కడ ఆ మాస్ మహారాజా ఛాయలు కనబడుతూ ఉంటాయి. బట్ అవి కూడా చాలా కంట్రోల్డ్గా ఉంటాయి. సో రవితేజ కొంచెం అండర్ప్లే చేశారని చెప్పాలి తన స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్ కానీ లేదంటే తన తాలూకా రెగ్యులర్ మాస్ బిహేవియర్ని కానీ ఎక్కడ కనబడనివ్వకుండా ఒక ప్రాపర్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికే మాక్సిమం రవితేజ మొగ్గు చూపారు. ఈ సినిమాలో జరిగిన ఇంకో మంచి విషయం ఏంటంటే సునీల్ని ఆయన విలన్ అయిపోయిన తర్వాత మనం ఆయనలో ఆ ఫన్ మిస్ అవుతున్నాం కదా. సో కిషోర్ తిరుమల మళ్ళీ అది ఒకసారి రిప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. నాట్ కంప్లీట్లీ సక్సెస్ అయ్యారని చెప్పను, బట్ కొంతమేరకు అయితే ఖచ్చితంగా నవ్వించారు. పెళ్ళం ఊరు వెళ్తే టైంలో సునీల్ టైమింగ్ అనేది గుర్తు చేస్తారు. కొంచెం ప్యారల్స్ డ్రా చేసుకునేలా ఉంటుంది ఆ క్యారెక్టర్. బట్ వింటేజ్ సునీల్ అంటాం కదా, సో యాక్చువల్గా వింటేజ్ సునీల్ కైండ్ ఆఫ్ ఫన్ ఈ సినిమాతో ఎంజాయ్ చేస్తాం. అండ్ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా బాగుండింది. కాకపోతే అదేంటంటే వెన్నెల కిషోర్ ఉండే ఫ్రీ ఫ్లో ఉంటుంది కదా, ఆ ఫ్రీ ఫ్లో కనబడలే. తను కూడా కొంచెం కంట్రోల్గా కనబడ్డాడు. బట్ వెన్నెల కిషోర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే ఆ ఫ్రీ ఫ్లో మిస్ అవ్వడం వల్ల ఏంటంటే ఆయన క్యారెక్టర్ వల్ల అంత ఫన్ అనేది జనరేట్ అవ్వలేదు.
డింపుల్ హైతే అండ్ ఆషికా రాంగనే ఇద్దరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ని బాగా పోర్ట్రే చేశారు. ఏదైతే ఒక ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ కైండ్ ఆఫ్ ఒక యాటిట్యూడ్ని ఆషికా ఎలా మెయింటైన్ చేసిందో, అలాగే ఒక పొసెసివ్ వైఫ్ క్యారెక్టర్ని కూడా డింపుల్ అలాగే ప్రాపర్గా ప్లే చేసింది. అయితే ఇక్కడ డింపుల్ హైతి క్యారెక్టర్కి ఇంకొంచెం ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే బాగుండేది. అప్పుడు అది ఇంకాస్త బాగా రిలేట్ అయ్యేవాళ్ళం క్యారెక్టర్. అంటే ఆ క్యారెక్టర్ నుంచే మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కాబట్టి, అంటే అదొక సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనమాట డింపుల్ హైతి క్యారెక్టర్. సో అది ఇంకొంచెం బాగా ఎస్టాబ్లిష్ అయ్యేది, ఇంకొంచెం ఫన్ కూడా జనరేట్ అయ్యేది దాని త్రూ. టెక్నికాలిటీస్లో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది, అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ బాగుంది, అండ్ బీమ్స్ మళ్ళీ సర్ప్రైజ్ చేశాడు. ఎందుకంటే మాస్ జాతర సినిమాకి బీమ్స్ మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెట్ డౌన్. ఎందుకంటే ఆ బీజిఎం అర్థం కాదు, ఏం కొడుతున్నాడో ఏంటో తెలియదు, అసలు ఆ ఇంగ్లీష్ లిరిక్స్ ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు, ఆ బీజిఎం మిక్సింగ్ ఏంటో అర్థం కాదు. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మొన్న మనశంకర వరప్రసాద్లో కూడా ఒక ప్రాపర్ ఇంగ్లీష్ సాంగ్ ఉండింది, ఇక్కడ కూడా కొంచెం ఆ ఇంగ్లీష్ థీమ్స్ అనేవి యూస్ చేశాడు. బట్ ఇక్కడ కూర్చుంది ప్రాపర్గా మ్యూజిక్. అంటే సినిమాకి, ఆ సినిమా టోన్కి, లేదంటే సినిమా మూడ్కి, అలాగే ఆ సిచ్యువేషన్స్కి ఆ మ్యూజిక్ అనేది చాలా బాగా హెల్ప్ అయింది. అలాగే ఏదైతే సాంగ్స్ రీమిక్స్ చేస్తున్నారో, ఇప్పుడు ఆ కార్తీక దీపం రీమిక్స్ ఒకటి ఉంటుంది, అది ఒక చిన్న సర్ప్రైజ్ అని చెప్పారు. బట్ అదంతా సర్ప్రైజ్ కాదు, ఎందుకంటే సబ్టైటిల్స్ తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే అక్కడ సాంగ్ రావడానికంటే ముందే ఆషికా రాంగ్ అనేది వెళ్ళి డీజే చెవులో చెప్తుంటే కింద ప్లే కార్తీక దీపం డీజే మిక్స్ అని వస్తుంది. సో అలాంటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది. బట్ ఆ సాంగ్ అయితే బాగుంది, ఆ సాంగ్ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంకో సీరియల్ పిన్ని అనే సీరియల్ సాంగ్ మిక్స్ కూడా బాగుండింది. ఎందుకంటే ఇది ఒక కైండ్ ఆఫ్ నాస్టాలజియా కదా, చిన్నప్పుడు చూసిన సీరియల్స్ ఇప్పుడు ఆ సాంగ్స్ డీజే మిక్స్లు రావడం అనేది. దో ఇన్స్టాగ్రామ్ ఇవన్నిటిలో చూస్తున్నప్పటికీ కూడా రవితేజ అంటే ఒక హీరో ఆ సాంగ్స్కి పర్ఫామ్ చేయడం అనేది కొంచెం ఫన్ అయితే జనరేట్ అయింది దాని త్రూ. సో ఓవరాల్గా భర్త మహాశైల విజ్ఞప్తి అనేది కెన్ బీ డెల్ట్ బెటర్. ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లేదంటే క్లోజర్ కానీ రెండిట్లో కూడా ఆ రష్ అనేది కనిపించింది. సో ఆ రష్గా కాకుండా ప్రాపర్గా కిషోర్ తిరుమల మార్క్ సెన్సిబిలిటీస్తో కనుక క్లోజర్ ఇచ్చిండుంటే కనుక ఖచ్చితంగా బాగుండేది. బట్ స్టిల్ బెటర్ రవితేజ ఫిలిం ఇన్ ఏ వెరీ లాంగ్ టైమ్. సో దిస్ ఈజ్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.